నువ్వు వెళ్తున్న మార్గం అది ఖచ్చితంగా దుఃఖదాయకమే. కానీ నా కొడుకులు నిన్ను ఆపరు. గుర్తుందా? నేను నిన్ను ఆశీర్వదించాను. నువ్వెప్పటి వరకు ధర్మపక్షాన ఉంటావో విజయం నీదే అవుతుంది అని. వెళ్ళు నాయనా, నీ ధర్మాన్ని వెతుక్కో. సమాజంలో అసలైన మార్పు తీసుకురావడమే నా ధర్మం మహారాణి కుంతి. ఇక ఇప్పుడు మార్పుని ఏ ఒక్కరూ కూడా ఆపలేరు. ప్రణామాలు. ఏ క్షణంలో కర్ణుడి బాణాలు నీ వైపు నుంచి పడతాయో పుత్రా, ఆ క్షణంలో నువ్వు అపరాజితుడివి అవుతావు దుర్యోధన. కానీ మామగారు, తన తమ్ముడు చనిపోయాడనే బాధలో కర్ణుడు ఏ క్షత్రియుడి యొక్క ఆదేశాల్ని పాలించాడు. నువ్వు నిజం చెప్తున్నావు నాయనా. నువ్వంటున్నది నిజమే. కర్ణుడు ఏ ఒక్క క్షత్రియుడి ఆదేశాల్ని పాటించడు దుర్యోధన. లేదు, కానీ ఓ మిత్రుడి ఆదేశాల్ని తప్పకుండా పాటిస్తాడు పుత్ర. నీ ఆదేశాల్ని పాటిస్తాడు పుత్ర, నీ ఆదేశాల్ని. మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడంలో మీకు సాయం చేయాలని ఆశపడుతున్నాను. నేను రాజకుమారుణ్ణి కదా, అందువల్ల నేను అశక్తుణ్ణి. నేను ఆ బంధనాల నుంచి విముక్తి పొంది మీతో మిత్రత్వం పొందాలన్న ఆశతో వచ్చాను కర్ణ. మిత్రత్వం ఎవరికుంటుందంటే ఒకరి హృదయం మరొకరికి పరిచయం ఉన్న వాళ్ళకి. నాతో మిత్రత్వం పొందడం అంటే అర్థం మీరు నా హృదయంలో బాధని స్వయంగా పొందాల్సి ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఇప్పుడు నేను సిద్ధంగా లేను. మీ బంధనం మీ కిరీటం కాదు, మీ జన్మే. మీరు సూతుల స్థాయికి రాలేరు. ఇంకా నేను మీ స్థాయి వాడినని నిరూపించుకోవడానికి నాకు సమయం అవసరమవుతుంది. కానీ అది తప్పకుండా నిరూపితమవుతుంది. ఆ రోజున మీరే నిర్ణయించుకోవచ్చు అసలు మీకు నాతో మిత్రత్వం పొందడం ఇష్టమా లేక శత్రుత్వమా. ఎందుకంటే ఆ రెండు సమాన స్థాయిలోనే ఉంటాయి. మీరే నిర్ణయించుకోవచ్చు అసలు మీకు నాతో మిత్రత్వం పొందడం ఇష్టమా లేక శత్రుత్వమా. ఎందుకంటే ఆ రెండు సమాన స్థాయిలోనే ఉంటాయి. నువ్వేం బాధపడకు. వెంటనే అతని ధనస్సు నీకోసం జూంకారం చేస్తుంది పుత్ర. కేవలం ధనస్సే కాదు మామగారు, అతని మిత్రత్వం కూడా అవసరమే. మేమిద్దరం మా అధికారాల కోసమే పోరాడుతున్నాం మామగారు. నా అధికారం
సింహాసనం మీద, మరి అతనిది అతని గౌరవం మీద. మరి అందుకోసం మా ఇద్దరి మిత్రత్వం ఖచ్చితంగా దృఢపడుతుంది. ఖచ్చితంగా దృఢపడుతుంది పుత్ర, ఖచ్చితంగా. నా కాబోయే సామ్రాట్. ఇదెక్కడి అన్యాయం? మీరే చెప్పండి మహాశయ. మీరిప్పుడు రథానికి సగం ధరే చెల్లిస్తే నా కుటుంబం ఎలా బతుకుతుంది మహాశయ? మీరే దయ చూపాలి. నేనేం చేయను? భిక్షమడుక్కో, లేదంటే కష్టపడు. క్షమించండి మహారాజా, క్షమించండి. నీకు ఎలాంటి సహాయం లభించదు. నువ్వెవర్రా పొగరబోతు? అతిరథ పుత్రుడు కర్ణుణ్ణి. ఇప్పటి నుంచే ఈ పొగరుని భరించడం నేర్చుకో. ఎందుకంటే ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ కర్ణుడు ప్రత్యక్షమవుతాడు. నన్ను చంపొద్దు. నాకు నీతో ఎలాంటి శత్రుత్వం లేదు. కానీ నా వాళ్లతో శత్రుత్వం నాతో శత్రుత్వమే. నీ సాహసం, సామర్థ్యం రెండూ అద్భుతం. కానీ ఈ కర్ర బాణాలతోనే నువ్వు ఈ హస్తినాపురం మొత్తాన్ని ఓడించగలుగుతావా? మహామహితాత్ముడైనటువంటి భీష్మ పితామహుడి దివ్యాస్త్రాల్ని ఓడించగలవా? లేదు యువకుడా, లేదు. నీ సాహసం, నీ సామర్థ్యం నీకు విజయాల్ని అందించలేవు. నాకసలు ఓటమనే భయమే లేదు. ఎందుకంటే నేను ప్రతీకారం కాదు, మార్పుని వెతుక్కుంటూ వెళ్తున్నాను. నీకు నిజంగా శక్తే ఉంటే గనుక వెళ్ళు, దివ్యాస్త్రాల జ్ఞానాన్ని సంపాదించు. ఒక మంచి గురువుని వెతుక్కో, దివ్యాస్త్ర జ్ఞానాన్ని ఇచ్చేవాడిని. వెళ్ళు యువకుడా, వెళ్ళు. రాకుమారులారా, శస్త్రాలు, శాస్త్రం, న్యాయదర్శనం, ఈ విద్యలన్నీ నేర్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి మీరంతా మీ సామర్థ్యాలను బట్టి విద్యను పొందుతారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది నా 106 శిష్యుల మీద. కానీ ద్రోణాచార్య, మేం కేవలం 105 మాత్రమేగా. నా కొడుకు అశ్వత్థామ, తను కూడా మీ అందరితో పాటే ఇదే గురుకులంలో విద్యాభ్యాసం చేస్తాడు. కురు రాకుమారుల తరువాత తను మాత్రమే అలాంటి వ్యక్తి అవుతాడు ఈ ప్రపంచం మొత్తంలో. ఇలా నా ద్వారా నా గురువైన పరశురాముడి విద్యల్ని నేర్చుకునేవాడు. నాకు విశ్వాసం ఉంది కర్ణ. ద్రోణాచార్యులు తప్పకుండా నిన్ను శిష్యుడిగా చేసుకుంటారు. ప్రతి ఒక్క గురువుకి ఆశ ఉంటుంది కర్ణ.
తన శిష్యులు విశ్వంలో శ్రేష్ఠులవ్వాలని. మరి ధనుర్విద్యలో నీకంటే శ్రేష్ఠులయ్యే సామర్థ్యం ఎవ్వరికీ లేదు.